ఎన్నికల సందర్భంగా చాలా స్పష్టంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఆర్టీసీని ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తిస్తాం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, మీకు సంబంధించిన పిఆర్సీలు విడుదల చేస్తాం. అదేవిధంగా మీకు సంబంధించిన ఏరియాస్ ఇస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం వెంటనే మరి వాళ్ళ మాటకి గొంతెమ్మ కోరికలు కాదు. ఇందాక పెద్దన్న మన ఎంఆర్కే చెప్పినట్టు ఇది బతుకు పోరాటం. మరి మీరు ఇచ్చినటువంటి హామీలే కార్మికులకు న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి నిర్లక్ష్యం వహించడం వల్ల ఈరోజు ఒక నిండు ప్రాణం బలిగొనాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ ప్రాణం విలువేందో మరి ప్రభుత్వానికి తెలవాలి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్న వేదిక ద్వారా తక్షణమే ఈ రోజే ఈ యొక్క సమ్మెకు ముగింపు పలకాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, మా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. మరి వెంటనే మంత్రివర్గం సమావేశమై సమస్యలను పరిష్కారం చేయాలి. ముఖ్యంగా పని భారం ఎక్కువైతుంది. ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా అసలు మహిళలకు న్యాయం జరగడం కాదు, ఇలా మహిళల కార్మికులతోటి మహిళా కార్మికులకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వెంటనే ఈ రోజే ఈ యొక్క సమ్మెకు ముగింపు పలికిన సానుకూలమైనటువంటి అంశాలు కాబట్టి నిర్ణయం తీసుకుని న్యాయం చేయాలని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. గౌడ్ గారు ఆత్మహత్య చేసుకోవడం ఈరోజు ఉదయం వారు పరమపదించడం మనందరికీ కూడా దిగ్భ్రాంతికరమైనటువంటి విషయము వార్త. మరి వారి మరణాన్ని మరి మనం అందరం కూడా జీర్ణించుకోలేక ఈరోజు నిరసన ప్రదర్శన ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరవాలని నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీకి నేను సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ మన ఎంఆర్కే రావు అన్న గారికి మీ టీం అందరికీ కూడా పేరు పేరున చాలామందిని నిన్న 3 రోజుల నుంచి కూడా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులకు, నాయకులకు, ముఖ్యంగా మహిళా కార్మికులందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి టీఎన్జిఓ అన్న పెద్దన్న మా నరేంద్ర అన్న గారికి, అదేవిధంగా ఉద్యమం అంటేనే ముందుండే మా సిఐటికి సంబంధించినటువంటి మల్లేశమన్న బాలవనక్క గారికి, మా రాజ్యాధికారి పార్టీ యాదగిరి అన్న అండ్ మిత్ర బృందం, వివిధ యూనియన్ల నుంచి వచ్చినటువంటి వారు, నాతో పాటు కార్యక్రమంలో పాలు పంచుకున్న బీఆర్ఎస్ కౌన్సిలర్ జుబేర్ గారు, సోహెల్ గారు, ఇమ్దాద్ గారు, మాయా మల్లేశం గారు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులు అందరూ కూడా పేరు పేరున ఉద్యమాలు వందనాలు. తోటి నడుపుతున్నటువంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ ని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఆ స్వాగతిస్తున్నటువంటి క్రమం ఏంటంటే ఆర్టీసీలోనే నడపాలి, గుత్తేదారులకు ఇవ్వద్దు, మేము కార్మికులు నడుపుకుంటాం, ఆర్టీసీని బతికించుకుంటాం నినాదంతో పోతా ఉన్నాం. ముఖ్యంగా శ్రమదోపిడి నడుస్తూ ఉంది. ఇక్కడ డ్రైవరు ఈ గతంలో చూసుకుంటే 300-350 కిలోమీటర్లు స్పెషల్ ఫుల్ డ్యూటీ ఉంటుండే. ఈరోజు 600 నుంచి 700 కిలోమీటర్లు డ్రైవర్ చచ్చిపోతున్నాడు. ఈ కళ్యాణ లక్ష్మి మేము స్వాగతించినప్పటికీ కూడా కండక్టర్ 130 మందికి లోపలికి బయటకు వచ్చి అలా తొక్కిసాడు. మరీ మహిళా కండక్టర్లు అయితే మహిళలకు సేవ చేస్తున్నందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన స్థితికు మేము ఖచ్చితంగా సదా ఆహ్వానం తెలుపుతున్నప్పటికీ కూడా మా యొక్క సరి అయినటువంటి బస్సుల సంఖ్య పెంచాలి, సరి అయినటువంటి కార్మికుల రిక్రూట్మెంట్ జరగాలి. అప్పుడే ఈ మహాలక్ష్మి పథకానికి మా కార్మికులకు న్యాయం చేసినట్టు అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దయచేసి అందరూ కూడా ప్రజలు ముఖ్యంగా ఈ సమ్మెకు ఇప్పటివరకు 2వ-3వ రోజు కూడా పెద్ద ఎత్తున సహకరిస్తున్నటువంటి ప్రజలకు కూడా పేరు పేరున శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తుంది జేఏసీ అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఉపాధ్యాయ కార్మిక సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, ప్రతినిధులు అందరికీ, అదే రకంగా ఆర్టీసీ కార్మికులకు, రాజకీయ పార్టీలకు అందరికీ సిఐటి తరఫున నమస్కారాలు తెలియజేస్తూ నేను 2 విషయాలు ప్రస్తావిస్తా. ఈ సమ్మె పట్ల ప్రభుత్వము రెచ్చగొట్టేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తుందనడానికి మెదక్ డిపోనే తాజా ఉదాహరణ. ఈరోజు పత్రికల్లో మేము చాలా సమయంగా ఉన్నాము, మేము కార్మికుల్ని రెచ్చగొడతలేమని చెప్పి ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఉంది. అది పూర్తి విరుద్ధమైనటువంటి స్టేట్మెంటు. సమ్మె ప్రారంభమైనటువంటి మొదటి రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, వాళ్ళ సిబ్బంది అంతా బస్టాండ్లోకి వచ్చి మైక్లో అనౌన్స్ చేస్తూ ప్రయాణికులకు ఇబ్బంది కలగనివ్వమని ఒకవైపు చెప్తూ, అదే ఆర్టీసీ బస్సుల్లో ఇదే డ్రైవర్లు, కండక్టర్లు నడిపేటువంటి ఆర్టీసీ బస్సుల్లోనే బలవంతంగా డ్రైవర్లను తీసుకొచ్చి ప్యాసింజర్ని క్లియర్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆర్టీసీ బస్సులు కాకుండా ప్రైవేటుగా ఇతర వాహనాల్ని అరేంజ్మెంట్ చేసి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడొచ్చు. కానీ ఇది ఆర్టీసీ బస్సులు పెట్టి తెల్లారి డిఎం స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, మా మెదక్ డిపోలో అన్ని సర్వీసుల్ని మేము ఆపరేట్ చేసినామని ఇచ్చారు. అంటే డ్రైవర్లను, కండక్టర్లను, సిబ్బందిని రెచ్చగొట్టేటువంటి పద్ధతి ఇది. గతంలో ఏ సమ్మెలో ఈ రకంగా జరగలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి బస్టాండ్లలో నిలబడి ప్రయాణికుల్ని ఎక్కించి, అయితే ఈ బస్సులు నడిపినటువంటి డ్రైవర్లు అంతెవరు మెడికల్ అన్ఫిట్ అయిన డ్రైవర్లు.
గతంలో సమ్మె కంటే ముందు వీళ్ళు ఈ డిపార్ట్మెంట్కు పనికిరారు, వీళ్ళ లైసెన్స్ సరిగా లేదని చెప్పిన వాళ్ళు అదే హైర్ బస్సుల్లో గతంలో ఒక్కసారి అయినా వారం రోజులు డ్యూటీకి రాకపోతే మళ్ళీ 3 నెలలు ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే డ్యూటీకి రావాలి. అట్లాంటి అన్ఫిట్ డ్రైవర్లతో నడిపించారు. ఒక ప్రైవేటు ప్రజాప్రతినిధిగా చెప్పుకునేటువంటి హైర్ బస్సు ఓనరు ప్రత్యక్షంగా బస్సు నడిపించి మంబోజిపల్లి వరకు తీసుకుపోయి అక్కడి నుంచి బస్సు పంపించారు. అంటే రెచ్చగొట్టే పద్ధతుల్లో ప్రభుత్వం వ్యవహరిస్తుందనేది స్పష్టంగా కనిపిస్తున్నది. నిన్న ఒక కార్మికుని యొక్క బలిదానం అయిన తర్వాత నా ప్రభుత్వం స్పందించేది సంతోషం, అప్పుడైనా స్పందించి ఈరోజు చర్చలు అంటున్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సమస్యల్ని పూర్తిగా ఈరోజే కార్మికులు చేపట్టేటువంటి ర్యాలీ మొన్న స్టార్ట్ చేసినటువంటి సమ్మె ఇది 3వ రోజుగా ఆర్టీసీ కార్మికులు వారి న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వద్ద గత 6 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న వారికి రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు కావచ్చు, ఆర్థికేతర ప్రయోజనాలు కావచ్చు, వారి సమస్యలు సుడిగుండంలా మారి మరి ఈరోజు 6 సంవత్సరాలుగా సహనంతో ఓపిక పట్టి మరి ఈరోజు వాళ్ళు గత్యంతరం లేని పరిస్థితుల్లో మొన్ననే మరి ప్రభుత్వానికి నోటీసు ఇచ్చి సమ్మెకు పూనుకున్న సంగతి మనందరికీ తెలుసు. మరి ఈరోజు ఉద్యోగ వర్గాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో మరి ఆర్టీసీని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో ఆర్టీసీ ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తూ పట్టించుకోకుండా ఉన్నటువంటి సందర్భాన్ని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. వారి న్యాయమైన సమస్యలు, వారికి రావాల్సినటువంటి పిఆర్సీ, వారికి రావాల్సినటువంటి డిఏ మరి గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించింది మనందరికీ తెలుసు. మరి ఇప్పటికీ కూడా ఎటువంటి ప్రాసెస్ కాకుండా వాళ్ళతోని గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మరి ఫుట్బాల్ ఆడుకున్న సందర్భాన్ని కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి మెదక్ జిల్లాలో మరి ముఖ్యంగా మెదక్ డిపోలో అన్న ఎంఆర్కే రావు ఆధ్వర్యంలో మరి మీరందరూ కూడా ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ సమక్షంలో మీరందరూ కూడా సమ్మె చేస్తూ ఉన్నారు. ఆ సమ్మె చేస్తున్నది ఏదో మీ కుటుంబాలు లాభాలు పడాలని చెప్పో, సొంత ప్రయోజనాల కోసమో, లేదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో కాదు కదా. మరి ఉద్యోగిగా మన యొక్క హక్కులు సాధించుకునే అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది.